వచ్చే సందర్భంలో పరిగె కొంచెం ఆగిపోతుంది సార్. నాలుగు పానాలు వెంకట్ గారు ఒక మాట ఇంకొక మాట, తెలంగాణ రాష్ట్రంలో సెక్షన్ 22A నిషేధిత జాబితాను అడ్డుపెట్టుకొని పేద రైతులు ప్రైవేటు భూ యజమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో 10% ఉన్న 22A భూముల విస్తీర్ణము ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇప్పుడు 30 నుంచి 40% పెరిగింది. 1 కోటి ఎకరాలకు అది చేరుకుంది. రైతులకు చెందిన భూములను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో చేర్చి మంత్రికి 40% ముడుపులు చెల్లిస్తేనే ఆ జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. సో దీంట్లో ఇక పరిశ్రమల శాఖ మంత్రి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని అడుగుతున్నారు. ఒక మాట ఇది కంప్లీట్గా నేను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆధారాలు అడుగుతున్నారని, తాను ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ కానీ లేక ఏదైనా ఛానల్ స్టూడియోకి కానీ చర్చకు రావాలని ఆయన సవాలు విసురుతున్నారు. ఏం చెప్తారు సార్? నేనేమంటున్నా, ఇవి గాలి మాటలని నేను డైరెక్ట్గా కొట్టిపడేస్తున్నా. ఒకటి సార్, నేనేమంటున్నా, నిషేధిత జాబితా పెరిగిందంటే అది వ్యక్తుల ఖాతాలోకి వస్తుందని మనం ఎట్లా కంక్లూజన్కి రావాలి? సరే, నేనేమంటున్నా, ఒక 2%, 3%, 5% అనుకుందాం, పొరపాటున పడదనుకుందాం, దాన్ని కూడా రిజాల్వింగ్ మెథడాలజీ ఉంది కదా, కలెక్టర్ కానీ ఎప్పటికి కానీ, అంటే మిగతా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం, వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు రిజాల్వ్ మెథడ్ చేస్తున్నాం. సార్, నిషేధిత జాబితాలో భూములు పెరుగుతున్నాయంటే దట్ మీన్స్ ప్రైవేట్ భూములని అనుకోవడానికి లేదు సార్. ప్రభుత్వ భూములను కాపాడి ఒక చోట కన్సాలిడేట్ చేస్తున్నాం అని కూడా అనుకోవచ్చు కదా. అవన్నీ రేపు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కోసం వాడుకుంటామని అనుకోవచ్చు కదా. సార్, ఈ రోజు మీరు గమనించండి, ఒక ప్రైవేట్ భూమి కోసం కొట్లాడే వ్యక్తులు ఉంటారు కానీ ప్రభుత్వ భూముల కోసం కొట్లాడే వ్యక్తులు కరువైపోయారు సార్. అది అధికారిక యంత్రాంగం కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ ఎన్జిఓస్ కానీ మేధావులు కానీ వాళ్ళందరూ ప్రభుత్వ భూముల కోసం కొట్లాడతలేరు సార్. మనకు సంబంధం లేదు కదా అని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ భూములు పేదోడి ఆస్తి సార్, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది సార్. ఆ రోజు ప్రభుత్వ భూమి ఉంది కదనే కదా సార్ ఈరోజు ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు అసైన్మెంట్ భూముల రూపంలో ఇవ్వగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వగలిగింది? ప్రభుత్వ భూమి ఉందనే కదా. రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ భూమి. ఓకే వెంకట్ గారు, ఈ సవాల్ మీరు స్వీకరిస్తున్నారా? వెంకట్ గారు, ఈ సవాల్ను స్వీకరిస్తున్నారా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రావాలని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే చూపెట్టాలని ఆయన అడిగిన దానికి 100% స్వీకరిస్తాం. ఆధారాలు తీసుకొని రమ్మని చెప్పి వెంకటరెడ్డి గారు